దేవుడు నీకు ఇచ్చాడు, అది వాల్యుబుల్, అది విలువైనటువంటిది. దానిని చాలా జాగ్రత్తగా నీవు ఏం చేయాలంట, ఉపయోగించుకోవాలి. ఏమో పౌలు అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా సమయాన్ని వ్యర్థముగా చేస్తున్నారేమో, దేవుణ్ణి ఆరాధించే సమయము లోకములో ఉన్నారేమో, దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయము పని చేసుకుంటున్నారేమో, దేవుణ్ణి ఆరాధించే సమయము లోకంతో పడి ఎగురు గంతులేస్తున్నారేమో, దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయము కాకుండా లోకంతో, లోక స్నేహాలతో, విందులతో కూడి ఉన్నారేమో. ఇంకొకటి ఏంటంటే, సమయము విలువ నీవు తెలుసుకోవాలని పౌలు నీతో నాతో సూటిగా చెబుతూ ఉన్నాడు. కొన్ని సమయాల్లో మనము కూడా సమయమును వ్యర్థముగా చేస్తూ ఉంటాం. అప్పుడే అనిపిస్తుంది, అయ్యో ఆ పని చేసి వచ్చింటే బాగుండు, నేను ఆ పని ముగించి వచ్చింటే బాగుండు, మరలా నేను అంత దూరం అక్కడికి వెళ్ళాలి అవునా అనిపిస్తుందా? చూసారా, మనకి కొంత పని ఏదైనా మిగిలి ఉన్నా, కొంత ఏదైనా మనకు అక్కడ వదిలి మరిచిపోయిచ్చిన, ఇంటికి వచ్చి ఇంత దూరం మరలా వెళ్ళాలా, ఇంత 1 నిమిషం 2 నిమిషాల పనికి మరలా నేను ఇంత గంట ప్రయాణం చేయాలి అనిపిస్తుందా? సమయం విలువ అప్పుడు తెలుస్తుంది కదా, మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. మనము తెలుసో తెలియక మర్చిపోయి వచ్చి ఉంటాం అంతే ఆ సమయం. కానీ ఆ సమయం విలువ అనేటువంటిది ఆ పని కాకపోయినప్పుడు ఇంట్లో కూర్చొని ఆలోచన చేస్తాం, అయ్యో దానికి తాళం వేసి వచ్చింటే బాగుండేదేమో, ఎవరో వేస్తారని ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళు వేస్తారేమో. ఇంటికి వచ్చి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు రారు, వేస్తారు రారు. అయ్యో అక్కడ నేను ఫలాని యొక్క వస్తువును పెట్టాను, దాన్ని తీసుకుని వచ్చింటే బాగుండు, నేనే ఆ మనిషిని తీసుకొని రమ్మన్నా తీసుకొస్తాడో రారు, ఇప్పుడు వస్తారో రారు. ఈ టెన్షన్, ఇది ఆ సమయం విలువ అనేటువంటిది, ఆ 1 క్షణము విలువ అక్కడ మనకు తెలుస్తుంది. ఆ పని ఏదో నేనే చేస్తుంటే బాగుండు, నేనే తీసుకొచ్చింటే బాగుండు. ఈ రోజున మనం కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఒకటే, దేవుని వాక్యం హెచ్చరించిన తరువాత, ఆ రోజు వాక్యముతో దైవ సేవకుడు హెచ్చరించినప్పుడు, దేవుని వాక్యము నాతో మాట్లాడినప్పుడు, నా హృదయంలో నుండి దాన్ని నేను తీసివేస్తుంటే బాగుండు, నా హృదయంలోనికి దాన్ని రాకుండా ఉంటే బాగుండు. అయ్యో విన్న వాక్యం ప్రకారముగా ఆ రోజున ఈ రీతిగా నేను నడుచుకుని ఉంటే బాగుండు, ఇలా జీవిస్తే బాగుండు. అయ్యో నా పక్కన వాడు తప్పు చేస్తున్నప్పుడు వాడికి 1 మాట ఇది తప్పు, ఆమెకి ఇది 1 మాట ఇది తప్పు అని ఒక్కసారి నేను చెప్పింటే బాగుండు, నేను చెప్పింటే బాగుండు అని నలిగి బలహీనపడి బాధపడి దుఃఖపడేటువంటి సమయము రానిచ్చుకోవద్దు. ఎందుకంటే ఈ దినములంతా చెడ్డవే. నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు ఒకరిని సరిదిద్దడానికి, లేదా ఒక తప్పుని నువ్వు ఇదిగో ఇది తప్పని చెప్పడానికి దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు దాన్ని తప్పని ఖండించు, దాన్ని చెప్పు. చిన్నదానివైనా పెద్దదానివైనా, చిన్నవాడివైనా పెద్దవాడివైనా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఇదిగో ఆ రోజున, ఒరే నువ్వు సిగరెట్ తాగడం మంచిది కాదురా, అది నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మందు తాగడం మంచిది కాదురా, ఇది తప్పు, ఒక్కసారి నీవు గద్దించుంటే బాగుండు. ఈ రోజున వాడి జీవితం నాశనమై రోడ్డున పడి తన జీవితమే నాశనమైనప్పుడు, వాడిని కంటికి కనబడినప్పుడు, ఆ రోజున 1 మాట నా హృదయంతో 1 మాట నేను చెప్పి ఉంటే బాగుండు. ఆ రోజు వేదన పడే పరిస్థితి మనకు రాకూడదు. అయ్యో వాడు వింటాడో లేదో, 1 మాట, అమ్మా నువ్వు చేస్తుంది తప్పు, తల్లి నువ్వు చేస్తుంది తప్పు. ఆ రోజు నేను 1 మాట, పెద్దదానిగా చిన్నదానిగా, పెద్దవాడిగా చిన్నవాడిగా 1 మాట నేను చెప్పి ఉండంటే ఈరోజు ఆమె జీవితం బాగుండేది. ఈరోజు ఆమె జీవితం బాగలేదు. ఎందుకు నేను చెప్పలేకపోయాను? ఆ స్థితి మరలా మనం రాణించుకోకూడదు. అందుకనే దేవుని వాక్యం చాలా ఇంకొక మాట అక్కడ ఏమనంట, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. తెలివి తక్కువగా ప్రవర్తించొద్దు, తెలివి తక్కువ అలాగా నువ్వు నడుచుకోవద్దు, అజ్ఞానం కలిగినటువంటి వారిగా బ్రతకొద్దు. అజ్ఞానం దేవుని వాక్యం చెప్తుందని స్త్రీలకు ఒక మాట, చాలా అద్భుతమైనటువంటి మాట. జ్ఞానురాలు తన ఇంటిని ఏం చేస్తుందంట, కట్టుకుంటున్నట్ట. మూఢురాలు తన ఇంటిని తాను చేతులారా తానే నాశనం చేసుకుంటున్నా, ఊరబెడుకుతుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? కట్టినటువంటి దాంతో ఒక్కొక్క ఇటుకను కూడా నీటిగా తీసేస్తుంది అని అర్థం. అలా ఊడబెరుగుతుంది అంటే అర్థం ఏంటి తెలుసా? కట్టినటువంటి ఒకేసారి కొట్టదు, ఏం చేస్తుంది తెలుసా? నాశనం చేయటంలో కూడా ఒక్కొక్కటిగా నీటిగా తీసేస్తున్నాడు. అదే జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట, తన ఇంటిని ఎలా నిర్మించాలో ఒక మంచి అద్భుతమైన ప్రణాళిక జ్ఞానంతో తను నిర్మించుకుంటుందంట. గాలి వాన ఎటువంటిది వచ్చినప్పుడు అది పడిపోతుందంట. హల్లెలూయా.
ఇంకొక మాట కూడా ఉంది, జ్ఞానులు బండ మీద ఇల్లు కడతారంట, జ్ఞానం లేని అజ్ఞానులు ఇసుక మీద ఇల్లు కడతారంట. ఈ బండ మీద కట్టినటువంటి ఇల్లు గాలి తుఫాను ఏది వచ్చినా కూడా చెక్కు చెదరదు. ఇక వర్షం అంతా కూడా వచ్చిన తర్వాత గాలి తుఫాను వచ్చినప్పుడు ఈ ఇసుకలో కట్టిన ఇల్లు ఏమవుతుందంటే కూలిపోయి మునిగిపోయి ప్రయాసం అంతా వ్యర్థం, కష్టం అంతా వ్యర్థం. ఆ దినము వచ్చే వరకు నువ్వు వేచి ఉండకుండా ఇప్పుడు నీకు ఇచ్చిన సమయం నువ్వు ఏం చేయాలంట, సద్వినియోగం చేసుకోవాలంట. ఎలాగంట, జ్ఞానము కలిగి నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మంచి సమయం ఇచ్చాడు, ఆ మంచి సమయాన్ని నువ్వు మంచిగా ఉపయోగించుకోవాలి. జ్ఞానము కలిగి సమయాన్ని ఉపయోగించుకో. అజ్ఞానులుగా కాదు, అజ్ఞానం కలిగినటువంటి ఆలోచనతో కాదు, జ్ఞానం కలిగినటువంటి ఆలోచనతో నీ ఇంటిని కట్టుకో, జ్ఞానం కలిగినటువంటి ఆలోచనతో నీ కుటుంబాన్ని కట్టుకో, జ్ఞానం కలిగినటువంటి ఆలోచనతో నీ జీవితాన్ని సరి చేసుకో. హల్లెలూయా. ఇంకొక మాటను చూసుకుందామండి. 2 తిమోతి 3:1 అక్కడ అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉంది. ఆ మాటను కూడా ఒకసారి చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలం వస్తుంది. చదవండి. తెలుసుకును. చాలు. ఏమంట? ఏ కాలం వస్తుందంట? అపాయకరమైన ప్రమాదకరమైనటువంటి దినములలో నీకంటూ ఒక నాశనం వస్తుందని, నీకంటూ ఒక కీడు వస్తుందని, నీకంటూ ఒక చెడు జరుగుతుందని ఇప్పుడే వాటిని ఏం చేయాలంటే మనము ఏం చేయాలంట? చాలా జాగ్రత్తగా ఆ సమయమును సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొకసారి చదవండి మాట. చివరి దినములలో చాలా అపాయకరమైనటువంటి దినములు వస్తున్నాయి కనుక నీవు తెలుసుకో మొదట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అపాయకరమైనటువంటి దినములు ఈ అంత్య దినములలో వస్తున్నాయి. నువ్వు జాగ్రత్త కలిగి, జ్ఞానము కలిగి ఇప్పుడే వాటి విషయంలో నీవు అజ్ఞానులు కాదండి. ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. నేను అడిగడంలో మనం ఏం చేస్తున్నాం తెలుసా? నేను రోజున ఆ బ్రదర్కి నేను అమ్మ ఒక బుద్ధి మాట చెప్పాను. ఏ మాట అంటే, ఎక్కడన్నా ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా అనిపించుకొని వచ్చి అమ్మ దగ్గర చెప్తారంట. నేను అందుకు చెప్పాను, ఎక్కడ ఏది చెప్తే అక్కడ జ్ఞానము కలిగి సమాధానం చెప్పాలి. మరలా ఆ మాట ఎవరు మిమ్మల్ని మాట్లాడు, వాళ్ళు ఏమనుకుంటారని కాదు, మనం ఏం చెప్పాలి? జ్ఞానంతో సమాధానం చెప్పాలి. లేకపోతే మనము వీళ్ళు ఏమన్నా అయితేలే అట్లనే అనిపించుకుంటారులే. అవసరమా మనకి? మన తగ్గింపు ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా? ఎదుటి వారికి వెరితనముగా లేకపోతే తెలివి తక్కువగా కనబడుతుంది. కాకపోతే ఈ అంత్యదినం వల్ల మనం ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగి, పట్టు కలిగి, రోషము కలిగి ఉండాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఈ అంత్య దినములలో నిన్ను జ్ఞానముగా నింపి ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. జ్ఞానం ఉపయోగించుకోకుండా నడుచుకున్నట్లయితే ఈ రోజున మన వెనకాల గొయ్య తవ్వింది నీకు కూడా తెలియదు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమి చెబుతుంది? ఎవరు తవ్వినా గొయ్యిలో పడిపోదు. కానీ జ్ఞానం ఉన్నవాడు మాత్రం తప్పించుకుంటాడు. జ్ఞానం లేని వాళ్ళు తీసిన గొయ్యిలు అలాగే పడిపోతారు. అందుకని దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఈ అంత్య దినంలో ఇలాంటి వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది. ఎలాంటి వాళ్ళంట? తీసేవాళ్ళు, అజ్ఞానం కలిగి పడేవాళ్ళు. జ్ఞానం కలిగి ఏం చేయాలి మనము? అపాయం పొంచి వస్తూ ఉందనగానే జాగ్రత్త కలిగి ఆలోచన చేయాలి. ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా ఎదుర్కోవాలి. పౌలు అంటాడంట, ఎలాంటి స్థితికైనా ప్రాణత్యాగం అంటే నన్ను చంపడానికి వచ్చిన నేనైతే దేవుని ఇచ్చిన జ్ఞానంతో నిలబడగలిగి, ప్రాణం పోయినా దేవుని కొరకే, ప్రాణం ఉన్నా దేవుని కొరకే. ప్రాణం పోయినా అక్కడ పోయి దేవుని సేవ చేస్తా, ఒకవేళ ప్రాణం ఉంటే ఇక్కడ దేవుని సేవ చేస్తాను, కానీ నేను జ్ఞానం కలిగే ఈ లోకంలో సేవ చేస్తాను. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఎవరిచ్చారు జ్ఞానము? ఎవరిచ్చారు? అంత పెద్ద మందిరాన్ని కట్టడానికి సొలొమోనుకి జ్ఞానం అడిగితే దేవుడు మీ పూర్వీకులలోనే ఎవరు లేరు, అసలు నీలాంటి జ్ఞానవంతుడే పుట్టడు అని ఆయనకు అద్భుతమైన బహుమానం ఇచ్చి, దానితో పాటు ఏమి ఇచ్చాడంట? ఆస్తి, ఐశ్వర్యము, దీర్ఘాయువును కూడా ఇచ్చాడంట. హల్లెలూయా.
చూసారా, ఒక్క జ్ఞానం అడిగితేనే దేవుడు సర్వ సంపదలతో ఆయువుతో బహుమానంగా ఆయన ఇచ్చేశాడు. ఈరోజు మనం అడగడానికి సిద్ధంగా ఉన్నామా? చాలా మంది డబ్బులు కూడా అడిగేది దేవునికి ఇష్టమేనా? ఇష్టమే. నీ అవసరంతో నువ్వు అడగటం దేవునికి ఇష్టమే. కానీ అడుగుటలో విధేయత కనపడాలి, వినయం కనపడాలి, తగ్గింపు కనపడాలి. నీ పిల్లలు నీ దగ్గరికి వచ్చి 10 రూపాయలు అడిగితే నువ్వు ఇవ్వా? డబ్బు నాశనం చేస్తుంది ఈను అంటారా? తినడానికి కదా అడిగేది. నువ్వు కరెక్ట్గా నేర్పిస్తే వాళ్ళు కరెక్ట్గా ఉపయోగించుకుంటారు. అలాగే నీ తండ్రి నీకు కరెక్ట్గా జ్ఞానం ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా ఏ దానికి ఉపయోగించుకోవాలో దానికే ఉపయోగించాలి. అక్క ఒకసారి ప్రార్థన చేశారు, గుర్తులేదు ఇక్కడ చేశారు, శుక్రవారం చేశారు, తెలియదు నాకు. మాకు ఇచ్చిన ధనమును నీ కొరకై జ్ఞానముతో ఉపయోగించుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అని అడిగింది. హల్లెలూయా. గుర్తుందక్క ప్రార్థన చేశారు. ఎందుకు ఆ మాట చెప్పాలండి? జ్ఞానం లేక కాదు, ఎక్కడ అది పాడైపోయి లేకపోతే అది ఒట్టిదైపోయి అది ఆశీర్వాదకరంగా మారకుండా ఒకవేళ నిరర్థకంగా మారిపోతే అది నాకే నష్టం. నేను ఖర్చు పెట్టే రూపాయి కూడా అది మంచిగా దేవుని కొరకే ఉండాలి, మంచి పని కొరకే ఉండాలి, కుటుంబం కొరకే ఉండాలి. వ్యర్థమైన పనికి మనం దాని కొరకు ఉండకూడదు. నీ కుటుంబంలో ఏమి తినటానికి మంచిగా ఉపయోగించుకోవడానికి, మరలా మంచి పని కొరకే, మరలా అది దేవుని కొరకే ఉపయోగపడాలి. ఇంకొక మాట కూడా మీకు చెప్తా, మొదట దేవుని కొరకు ఉపయోగపడాలి, రెండవది తర్వాత నీ కుటుంబం కొరకు ఉపయోగపడాలి. అప్పుడే ఆ రూపాయి అనేటువంటిది ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చేస్తున్నటువంటి చాలా మంది తప్పులు తెలుసా? నీకు రావాల్సిన ఆ కష్టం అంటే నీవు ఫలం ఏదైతే ఉందో మొదట దేవుని మందిరంలో పెట్టకుండా మనం బయట పెడుతున్నాం కదా, అది అలాగే వెళ్ళిపోతాం. ఇప్పుడు నీకుంది కదా, ఎంగిల్ చేసి నేను తినటువంటి, ఇప్పుడు నేను ఇట్లా అన్నం తిని నోట్లో అలాగే నీ నోట్లో పెడితే తింటారా? ఏమవుతుంది అది? మరి దేవునికి ఆ ఎంగిల్ ఇస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుందా? కానీ ఈ రోజున ఎంగిలిగానే ఇస్తున్నాం చాలా మంది. ఎంగిలిగా ఇవ్వకూడదు, ఎంగిలిగా మనము ఇవ్వకూడదు. ఒక లోన్ అమౌంట్ పడింది ఇంటిది, ఎవరికి డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో ఫస్ట్ దేవునికి ఇవ్వాలి సార్ నేనని చెప్పేసి డబ్బులు ఇచ్చాడు. అంటే మరలా ఎవరికి, నిన్న కూడా అంతే, శాలరీ పడింది, ఎక్కడ వాటర్ ట్యాంక్ అయినా అడుగుతాడో డబ్బులు మళ్ళీ వాళ్ళకి వేయాల్సి వస్తుంది కదా, ఫస్ట్ దేవునికి ఇస్తే మళ్ళీ నేనేం చేసుకో. దాని అర్థం ఏంటి తెలుసా? ఎంగిల్ అనేటువంటిది దేవునికి ఇష్టం కాదండి, నైవేద్యముగా ఉండాలి దేవునికి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? నైవేద్యం అంటే ఏం తెలుసా? పరిశుద్ధత కలిగినటువంటి దాన్ని నైవేద్యం అంటారు. ఏది పుట్టనిది నైవేద్యము అంటారు. మరి ఈ రోజున దేవునికి ఆ విధంగా మనం నైవేద్యంగా అర్పిస్తున్నామా? అంటే అప్పుడు జ్ఞానం ఉందా? జ్ఞానం లేదా? జ్ఞానము కలిగి దేవునికి మనం ఇవ్వాలి, జ్ఞానం కలిగి మనం దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే అదే నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేది. హల్లెలూయా, హల్లెలూయా. కష్టములో, బాధలో, వేదనలో, రోగములో ఏమి నీతో లేకున్నప్పుడు కూడా ఎప్పుడు నువ్వు దేవునికి ఇచ్చావో ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, కానీ దేవుడు నీకు పంపిస్తాడు, దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. ఆహారంతో కొదువుగా ఉన్న ఏలియాకు దేవుడు ఏం చేశాడంట? మాంసమును కాకితో పంపించాడంట. ప్రాణాపాయ స్థితిలో ఇక నా పరిస్థితి ఇలాగే అన్నటువంటి ఏలియా జీవితంలో దేవుడు కాకితో ఎవరైనా తెస్తే తింటారా? కానీ కాకిని దేవుడు ఎన్నుకున్నాడు, ఆ కాకితో ఏలియా పంపించాడు. కాబట్టి అంత్య దినములలో ఇవన్నీ అపాయకరమైనటువంటివి. మనుషులు, కాలము, పద్ధతులు ఏమైనా సరే, కానీ నీవు మాత్రం ఎలా ఉండాలంట? జ్ఞానము కలిగి దేవుడు నీకు ఇచ్చిన సమయమును ఉపయోగించుకోవాలి. మూడవదిగా ఇంకొకటి చదువుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సమయమును పోనీయక సద్వినియోగము చేర్చుకొనొచ్చు, జ్ఞానము కలిగి నడుచుకునుడి. హల్లెలూయా. సమయము, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు పోనీయక జ్ఞానము కలిగి నడుచుకుంటూ, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా? ఇక్కడ దేవుని వాక్యము ఒక్కసారి జ్ఞానం నీలో లేకపోతే నీ పతనం ప్రారంభమవుతుంది. నువ్వు సరిగా జ్ఞానంతో లేకపోతే ఎక్కడి నుండి పతనం ప్రారంభమవుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా పతనం ప్రారంభమవుతుంది. ఏ కష్టం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏది వచ్చినా ధైర్యంగా ఏం చేయాలి? నిలబడాలి. నిలబడుతున్నావు అంటే నీలో జ్ఞానం ఉందని.
బలహీన పడుతున్నావు, నా చేత కాదు అన్నావంటే నీలో జ్ఞానం లేదని అర్థం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కృంగిపోయినా పడిపోయినా దేవుడు నిన్ను లేవనెత్తాడు. అవిశ్వాసం నీలో ఉండాలి. విశ్వాసం లేక ఎన్నోసార్లు మనం దెబ్బలు తిన్నాం. కానీ మనం ఏం చేయాలంటే వాటిని అలవాటుగా మార్చుకోకుండా జ్ఞానంతో మనం ఏం చేయాలి, ఎక్కడ తప్పు జరిగింది. హల్లెలూయా. ఇక్కడ దేవుడి వాక్యం చెప్తుందంటే సమయాన్ని పోనీయక దాన్ని ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకొని చదవండి. సంఘమునకు జ్ఞానము కలిగి మీరు నడుచుకునుడి. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఈ లోకపు పరిస్థితులు ఎలాగున్నాయో తెలియదు. లోకానికి నువ్వు అవకాశం ఇవ్వకోకుండా మొదటి నువ్వు దేవునికి అవకాశం ఇవ్వు అని దేవుని వాక్యం సెలవిస్తావు. నువ్వు సంఘంలోనికి రాకమునిపై లోకం ఎలాంటిదో నువ్వు తెలుసుకోవాలి. సంఘపు ఆలోచనలు నీకు అన్నీ కూడా కూర్చున్నప్పుడు సహవాసంలో, పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యములో అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు తెలియపరిచినటువంటి రీతిగా మరలా నువ్వు లోకంలోనికి వెళతా ఉన్నప్పుడు జాగ్రత్త కలిగి అడుగు పెట్టాలి.